నిర్గమ 3:8. ఇంకా దేవుడు ఏం మాట్లాడుతున్నారు మోషేతో చూద్దాం. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాను అని మోషేతో చెప్తున్నారు. దేవుడు ఎంత చక్కగా ఒక మనిషితో మాట్లాడినట్లు, మరొక మనిషి మాట్లాడినట్లు మోషేతో చక్కగా మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఆయన స్వరూపం అంతా కనిపించటలేదు, చెయ్యరు దేవుడు. ఎందుకంటే ఒక నరుడు దేవుని చూసి బ్రతకలేడు. అంత భయంకరమైనటువంటి, అంత గొప్ప దేవుడు అనమాట, మహిమ కలిగినటువంటి దేవుడు. కాబట్టి ఆయన అగ్నిలో నుండి మోషేతో మాట్లాడుతున్నారు ఈ మాటలన్నీ కూడా.